హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే కిడ్స్ స్నాక్స్ బాక్స్లోకి ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకోవాలి అని. నేను జనరల్గా నా కిడ్స్కి ఏదైతే స్నాక్స్గా పంపిస్తానో అవే ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఐడియా ఆఫ్ స్నాకింగ్ ఏంటి అంటే టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. దానికోసం నేను చూస్ చేసుకునేవి ఫ్రూట్స్ అండ్ పన్నీర్, మక్కన, పీనట్స్, ఆల్మండ్స్ ఇలాంటివి అనమాట. ఫస్ట్ ఐడియా వచ్చేసి పన్నీర్తో అండి. పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని దాంట్లో కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి వేసేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ లేదా గీ లేదా ఆలివ్ ఆయిల్, మీ చాయిస్ ఆఫ్ ఆయిల్ తీసుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసి వాటిని షాలో ఫ్రై చేయాలి. ఇలా చేయటం వల్ల పన్నీర్ పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ సాల్ట్ అండ్ కారం తెలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు వీటిని. ఇలా చేసేసి చల్లారనిచ్చేసి బాక్స్లోకి సర్వ్ చేసేసుకుంటాను. పన్నీర్ వచ్చి రిచ్ ఇన్ కాల్షియం, ఫాస్ఫరస్ అనమాట. సో అది స్ట్రాంగ్ బోన్స్, టీత్ హెల్త్కి బాగా పనిచేస్తుంది అండ్ ఎక్సలెంట్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మజిల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో పన్నీర్ని పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వచ్చు, డిఫరెంట్ వెరైటీస్ చేసి పెట్టి మరి. అండ్ నాకు ఇక్కడ ఆరెంజెస్ అండ్ గ్రేప్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టేశాను ఫ్రూట్స్కి. ఆరెంజెస్ అండ్ గ్రేప్స్ రెండు కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్, గమ్స్ నుంచి బ్లీడింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. సెకండ్ ఐడియా వచ్చేసి ఒక 2 eggs తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి కిడ్స్ యొక్క బాడీ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎగ్స్ లైక్ చేయని కిడ్స్ ఉండరు కాబట్టి అర్లీ మార్నింగ్ మంచి ప్రోటీన్ వాళ్ళకి అందినట్టు అవుతుంది అనమాట. ఇది బాగా బీట్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 cup బెల్లం పొడి తీసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది అవాయిడ్ చేయడానికే నేను బెల్లం వాడతాను అనమాట. అండ్ ఇది కూడా బాగా కలుపుకోవాలి. రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి 1 cup గోధుమ పిండి, అందులో కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ ఎగ్ మిక్చర్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. దానికోసం మీరు వాటర్ కానీ లేదా పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అది మంచి ఎనర్జీ సోర్స్ కాబట్టి కిడ్స్కి ఇదొక సాలిడ్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత ఒక గంటతో బ్యాటర్ని పోర్ చేసుకొని స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ అలా లీవ్ చేసేసి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్నాక దాని మీద మూత పెట్టి చక్కగా ఉడికించుకోవచ్చు. ఒక 2 minutesలో ఉడికిపోతుంది. అండ్ ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక సెకండ్ అలా ఉంచేసి తీసేస్తే ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. కిడ్స్ అయితే దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు బనానా యాడ్ చేయొచ్చు, దీనికి యాపిల్ కూడా యాడ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్ కింద పపాయాస్ ఇస్తున్నాను. పపాయాలో మంచి విటమిన్ సోర్స్ అనమాట. ఇది విటమిన్ ఏ, బి, సి ఉంటాయి అండ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి మినరల్స్ ఉంటాయి అనమాట. మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అది డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. కిడ్స్ కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేస్తుంది. థర్డ్ ఐడియా వచ్చేసి ముందు రోజు నైటే పల్లీలు, బాదం పప్పు నానబెట్టుకున్నాను. వాటితో పాటు దానిమ్మ గింజలు కూడా ఇస్తున్నాను అనమాట. దానిమ్మ గింజలు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవి హార్ట్ హెల్త్ కి బాగా పనిచేస్తాయి. అలాగే ఆల్మండ్స్ అండ్ పీనట్స్ రెండు కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి అండ్ దాంట్లో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా పిల్లలకి ఇవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఇలా పచ్చిగా తినరు అనుకుంటే పల్లీలని కుక్కర్లో ఉడికించి కూడా ఇవ్వచ్చు. ఫోర్త్ ఐడియా వచ్చేసి మక్కన అండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఒక 100 grams ఆఫ్ మక్కనకి నియర్లీ 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇది పిల్లల్లో ఆకలిని బాగా పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల పిల్లల డైజెషన్ బాగుంటుంది అండ్ బయట దొరికే వేరే స్నాక్స్ లైక్ పొటాటో చిప్స్ వీటన్నిటికన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మంచి ఫుడ్, మంచి ఆల్టర్నేటివ్. వీటిని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత ఉప్పు, కారం, నెయ్యి, చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలు ఎంత బాగా ఇష్టపడతారంటే ఎప్పుడు ఇంక ఇదే అడుగుతూ ఉంటారనమాట. అండ్ దీంట్లో చీజ్ వేసి కూడా చేయొచ్చు.
అది ఇంకొక ఆప్షన్. కాకపోతే చీజ్ వేసినప్పుడు హాట్గా తింటేనే బాగుంటుంది. ఆరిపోయినాక అంత టేస్టీగా అనిపించవు, మెత్తగా అయిపోతాయి. బట్ ఇలా మాత్రం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీంతో పాటు నేను వాటర్ మిలన్ ఫ్రూట్ ఇస్తున్నాను. వాటర్ మిలన్ లో 92% వాటర్ కంటెంటే ఉంటుందండి. కాబట్టి ఇదేం చేస్తుందంటే బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేసి ఉంచుతుంది. పిల్లలు మనం చెప్పినా కూడా ఎక్కువ వాటర్ తీసుకోరు. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీకి మనం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతాము. దీనివల్ల వాళ్ళ స్కిన్ హెల్త్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, మజిల్ క్రాంప్స్ లాంటివి అవాయిడ్ చేయగలుగుతాం. ఫిఫ్త్ ఐడియా వచ్చేసి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి ఉడికించుకున్నాను. తర్వాత దాంతో పాటు యాపిల్ కూడా ఇస్తున్నాను. శనగల్లో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి. అందులో అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అది ఒక మంచి గుడ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇంకా యాపిల్ అయితే విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అన్నీ ఉంటాయి. నా ఐడియాస్ నచ్చితే కామెంట్స్ లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.